ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చూస్తూ ఉండగానే ఎండాకాలం వచ్చేసింది, అలాగే ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఈ ఎండలకి చర్మం దెబ్బతింటుంది, అలాగే కేశాలు కూడా దెబ్బతింటాయి. ఈ చర్మాన్ని జుట్టుని కాపాడుకోవటం అనేది పెద్ద సవాల్. ఈ ఎండాకాలం మీ అందాన్ని ఎలా కాపాడుకోవాలి, ముఖ్యంగా చర్మపు ఆరోగ్యాన్ని, కేశాల ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఇది తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వేసవికాలం వేడిగా ఉంటుంది. ఈ వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ అనేక రకాల ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటూ ఉంటాయి, తర్వాత రకరకాల సెలవులు ఉంటూ ఉంటాయి, అందరినీ కలవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో వెన్నెలంతా అందంగా ఎలా కనిపించాలి అంటే, మండే ఎండలలో వెన్నెల్ని తలపించేటటువంటి అందాన్ని ఎలా సాధించుకోవాలి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. మళ్ళీ దీనికి సహజమైనటువంటి పద్ధతులు ఆచరించాలి. అంటే కృత్రిమైనటువంటి డైలు కానీ మేకప్లు కానీ వేసుకున్నారనుకోండి, ఇంకా చర్మపు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా కాకుండా సహజమైనటువంటి పదార్థాలను ఉపయోగించి ఈ ఎండాకాలం చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. అంటే చర్మం జిడ్డుగా మారుతూ ఉంటుంది, పొడిబారుతూ ఉంటుంది, అలాగే నిర్జీవంగా మారుతూ ఉంటాయి, మొటిమలు వస్తూ ఉంటాయి, అలాగే కేశాలు చుట్టుతూ ఉంటాయి. వీటన్నిటికీ సహజ పరిష్కారాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ఇక్కడ తెలుసుకోబోయే ముందు, మామూలుగా ఎండాకాలం పాలు ఉపయోగిస్తూ ఉంటారు కదా, అయితే ఈ పాలకు బదులుగా బాదం పాలు అయితే మంచిది. ఎందుకంటే మనకి డీటాక్సిఫికేషన్ జరగాలంటే, అంటే చర్మం లోపల ఉండేటువంటి మృత కణాలన్నీ తొలగిపోవాలి, నవ యవనంతో కనిపించాలి అంటే అప్పుడు పాలకు బదులుగా బాదం పాలు తీసుకోండి. ఈ బాదం పాలు వల్ల చర్మం సహజ సిద్ధమైనటువంటి మెరుపును సంతరించుకుంటుంది, ఫ్రెష్గా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బాదం పాలల్లో విటమిన్ ఇ ఉంటుంది, అలాగే యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మపు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు కేశాలకు కూడా బాదం పాలు మంచివి. కాబట్టి ఈ కేశాల ఆరోగ్యాన్ని, చర్మపు ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే బాదం పాలను ఉపయోగించండి. ఇక అలాగే లేపనాలు కూడా ముఖ్యం. అంటే సహజ సిద్ధమైనటువంటి ప్యాక్స్ని మీరు వాడారనుకోండి, ఎండాకాలం చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. మొదటి ప్యాక్ తెలుసుకుందాం. ఒక అరకప్పు కొబ్బరి నూనె తీసుకోండి. ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే మంచిది. మంచి సహజమైనటువంటి కొబ్బరి నూనె మీరు దీనికి వాడుకోవాలి, అరకప్పు. అలాగే అరకప్పు షుగర్, బ్రౌన్ షుగర్ అయితే మంచిది. బ్రౌన్ షుగర్ అనే మామూలుగా అన్ప్రాసెస్డ్ షుగర్ ఇది. అరకప్పు కొబ్బరి నూనె, అరకప్పు బ్రౌన్ షుగర్. అలాగే మూడోది ఏమిటి, నిమ్మరసం. ఇలా ఈ మూడింటిని సిద్ధం చేసుకోండి, ఒక బౌల్లో తీసుకోండి. తీసుకొని బాగా మిక్స్ చేయండి. అంటే మీకు ఒక మిశ్రమంలా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మీ శరీరం అంతా కూడా ప్రయోగించండి, అప్లై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత మృదువుగా రుద్దుకోండి. ఇలాగా రెగ్యులర్గా ఒక వారం లేదా మీ అవసరాన్ని బట్టి ఒక 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి దీన్ని అప్లై చేస్తూ ఉండండి. అయితే క్రమం తప్పకుండా చేయాలి. దీంతో చక్కటి సిల్కీ స్కిన్ అంటారే, మృదువైన చర్మం మీరు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలామందికి మోకాళ్ళ దగ్గర గరుగ్గా ఉంటూ ఉంటుంది, అలాగే మోచేతులు, మోకాళ్ళు ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ చర్మం కొద్దిగా రఫ్గా ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చోట మీరు దీన్ని అప్లై చేస్తే అక్కడ మృత కణాలు తొలగిపోతాయి, సహజసిద్ధమైనటువంటి ఆ సిల్కీనెస్ వస్తుంది. ఇలాంటిదే మరొక చక్కని లేపనం, స్ట్రాబెర్రీ. ఇది పెద్ద పెద్ద మాల్స్లో, సూపర్ బజార్లలో, ఫ్రూట్స్ అమ్మేటువంటి షాపులలో దొరుకుతాయి ఈ స్ట్రాబెర్రీలు. ఈ స్ట్రాబెర్రీని తెచ్చి గుజ్జు చేయండి. ఈజీగా ఇలాగా స్క్వీజ్ చేస్తే గుజ్జు అయిపోతుంది. ఈ స్ట్రాబెర్రీ పండ్ల గుజ్జును కొద్దిగా తీసుకొని దీనికి కాస్త తేనెను వేయండి. స్ట్రాబెర్రీ పండ్ల గుజ్జు, తేనె, సింపుల్ కాంబినేషన్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద, మీ మెడ మీద, మీ చేతుల మీద, ఇలాగా సన్కి ఎక్స్పోజ్ అయ్యేటువంటి భాగాల మీద ప్యాక్లా వేసుకోండి. కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత మృదువుగా మర్దనా చేసుకోండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి శుభ్రం చేసేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉంటే చక్కటి మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇక ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన చక్కని లేపనం, కలబంద గుజ్జు సేకరించండి. కలబంద గుజ్జుని ఎలా సేకరిస్తారంటే, ముదురు ఆకుని తెచ్చుకొని కలబంద ఆకుని పైన కింద ఉండేటటువంటి చెక్క అంతా కూడా చెక్కేయండి. అంటే ఆ కోటింగ్ అంతా చెక్కితే మీకు బీరకాయని చెక్కి ఎలా తీస్తారో అలాగా. అప్పుడు లోపల గుజ్జు ఉంటుంది కదా, దాన్ని గట్టిగా స్క్వీజ్ చేస్తే గుజ్జులాగా అయిపోతుంది. ఇలాగ ఈ కలబంద గుజ్జుని తీసుకొని అలాగే దానికి తేనె కలపండి, అలాగే పాలు కూడా కలపండి.
అంటే చెంచాడు కలబంద గుజ్జు, చెంచాడు తేనె, చెంచాడు పాలు, ఈ మిశ్రమం ఇలాగా మూడింటిని కలిపేసేసి ఇప్పుడు ఫైనల్గా ఒక చిటికెడు పసుపు వేయండి. బాగా మిక్స్ చేయండి. ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ సిద్ధం అవుతుంది. కలబంద గుజ్జు చెంచాడు, తేనె చెంచాడు, పాలు చెంచాడు, చిటికెడు పసుపు అన్నిటినీ కలిపేసేసి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అలాగే మీ మెడకి ప్యాక్లా వేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి శుభ్రం చేసేసుకోండి. చేసుకున్న తర్వాత పొడిగా దుడుచుకోండి. ఆ తర్వాత మంచి మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకోండి. ఈ ప్యాక్తో మీ చర్మానికి తగిన పోషణ అందుతుంది. అంతేకాదు దీనివల్ల మీ చర్మం ఫ్రెష్గా, తాజాగా, మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా మెరిసిపోతుంది. అలాగే దీనికి మరొక బోనస్, ఒకవేళ మీకు మొటిమలు వస్తూ ఉంటే ఆ మొటిమలు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా మొటిమల వల్ల తయారైనటువంటి మచ్చలు, స్కార్ టిష్యూస్ ఇలాంటివి కూడా తగ్గుముఖం పడతాయి. ఇలాంటిదే మరొక మంచి లేపన ఔషధం. ఉల్లిపాయలు, ఆనియన్స్ తీసుకొని ముక్కల కింద కోయండి. కోసి ఈ ముక్కలన్నిటినీ తీసుకొని మిక్సీలో వేయండి. మిక్సీలో వేసి మెత్తగా ముద్దగా చేసుకోండి. అంటే ఉల్లిపాయల ముద్ద సిద్ధం అవుతుంది. ఈ ముద్ద నుంచి ఉల్లి రసాన్ని వడగట్టుకోండి. అంటే ఈ ముద్దను తీసుకొని గుడ్లో వేసి పిండితే రసం వస్తుంది. ఇలాగ ఉల్లి రసాన్ని సేకరించండి. ఇప్పుడు ఒక దూదిని దీంట్లో ముంచండి. ఈ ఉల్లి రసంలో ముంచి మీ కురుల మొదళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అప్లై చేసి కొద్దిగా రుద్ది ఒక అరగంట తర్వాత, అంటే అరగంట పాటు ఆరనివ్వండి. తర్వాత ఏదన్నా మైల్డ్ షాంపూ, బేబీ షాంపూలు ఇలాంటివి, లేకపోతే ఆయుర్వేదిక్ షాంపూస్ చాలా ఉన్నాయి కదా, వీటితో తలస్నానం చేయండి. దీంతో కురులు ఒత్తుగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ ఉల్లి ఇదేం చేస్తుంది, కురులను స్టిమ్యులేట్ చేస్తుంది. దాంతో అవి సహజంగా పెరగటం మొదలెడతాయి. పైగా ఉల్లిలో ఉండేటటువంటి సహజమైన సల్ఫర్ కాంపౌండ్స్ అక్కడ లోకల్గా ఏమైనా ఫాలిక్యులైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ ఉంటే వాటిని సరిదిద్దుతాయి. కాబట్టి ఇలాగా ఈ వేసవికాలం మీకు అనువైనటువంటి లేపనాల్ని ప్యాక్స్ లాగా వాడుకుంటూ తగిన ఆహారం, అంటే ఏమిటి, సాత్విక ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. బీరకాయ, పొట్లకాయ, సొరకాయ ఇలాంటివి. ఎక్కువగా భూమి పైన పెరిగేటువంటి కాయగూరలు, ఆకుకూరలు అయితే మంచివి, గడ్డకూరల కంటే కూడా. అలాగే ఉప్పు బాగా తగ్గించండి. అలాగే ఎండ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అంటే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఆ మధ్యకాలంలో బయటకు వెళ్లకుండా ఉండండి. ఇలా చేస్తే చక్కని ఆరోగ్యాన్ని, చక్కని అందాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.